అందరికీ నమస్కారం అండి. నా పేరు మర్రా అప్పలరాజు. 3వ వార్డు ఎస్సీ కాలనీ నర్సీపట్నం. నేను నిన్న ఒక ప్రెస్ మీట్ చూశానండి. మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు డీకే బోసిడీకో తెలీదు. నర్సీపట్నం ఏదైనా జరిగితే గౌరవనీయులు శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని విమర్శించడమే ఆయన ప్రెస్ మీట్లు. ఈ డీకే బోస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు నాకు గుర్తు రాలేదు, డీకే బోస్ అంటున్నాను. ఇప్పుడు 2019, 2024 మధ్యలో మా దళితులు మీ వెనకే ఉన్నారు కదా సార్. ఇంకోటి, సుధాకర్ డాక్టర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద పోలీసుల చేత ఎన్ని చిత్రహింసలు పెట్టారండి. ఒక దళితుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడాలండి. మేము ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చే వ్యక్తిని లాస్ అయ్యాం. మరి ఆ రోజు ఎక్కడికి పోయారండి మీరు? మీ చేతిలో అధికారం ఉంది. అలాగే ఇప్పుడు నిన్న ఈ అల్లంపల్లి ఈశ్వరరావు ఎవరో అంటున్నారు. మరి ఈయన మీద కూడా దౌర్జన్యం జరిగేటప్పుడు మీ పార్టీలో ఉన్నాడు. మరి అప్పుడు ఎక్కడికి పోయారు? తర్వాత ఆయన లాంగ్వేజ్, ఆయన మాటలు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాడండి. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన తల్లిదండ్రులు మనకు చెప్పిన నీతి అది. మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా నీకు చెప్పే ఉంటారు. మాజీ ఎమ్మెల్యే డీకే బోస్ నీకు చెప్తున్నాను, ప్రతిదీ అయ్యన్న పాత్ర కుటుంబం మీద ఆపాదించడం నీకు చేత కాదేటయ్యా రాజకీయం. నీకు సత్తా ఉంటే ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు వెర్షన్ ఏంటి, ఎవరు ఎలాంటోళ్ళు. రౌడీ సీడరు మీ వాడు కూడా 9 కేసులు 10 కేసులు ఉన్నాయి. మీ గవర్నమెంట్లోనే ఆయన రౌడీజం చేశాడు, సెటిల్మెంట్లు చేశాడు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు. మరి అవన్నీ పక్కనడేసి ఎవడో రౌడీ సీడరట కొట్టేశారంట మా వైసీపీ లీడర్ని అంటే, రౌడీ సీటర్లు వెనకేసుకొని వచ్చి గవర్నమెంట్ ఉందని సేపు వాళ్ళు పెంచి పోషించి ఇప్పుడు పదవి పోగానే వాళ్ళ వెనకాల నిలబెట్టేసి మా మాల కులస్తుల్ని ముందు పెట్టుకొని రాజకీయం చేద్దామని చూస్తున్నావా? నిన్న ప్రెస్ మీట్లో నువ్వేమన్నా రాసుకుంటున్నావా? నువ్వు డైరీలోని 2029లోనా మమ్మల్ని ఏరేస్తావా? మరి నీకు ఇంకా పదవికి రాకముందే మమ్మల్ని అందరినీ ఏరేస్తాను అంటున్నావు. నీకు పదవి ఇస్తారు ఈ జనాలందరూనూ. అసలు నీకు స్పృహ ఉందా? మాజీ ఎమ్మెల్యే డీకే బోసిడీకే ఏంటి మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఒక ఉన్నతమైన పదవి పోషించే ఇప్పటి వరకు ఏలావు, ప్రజల్ని నువ్వు వ్యతిరేకించారు, పక్కొచ్చేసావు. ఇప్పుడు నీ ప్రెస్ మీట్లేంటి? ప్రతిదానికి ఎవరో ఒకరి మీద తోయడమే నువ్వు నేర్చుకున్న నీతి రాజ్యాంగంలోని. నీకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా చెప్పట్లేదు ఏం మాట్లాడాలని. ఒకటి మాత్రం నువ్వు తెలుసుకో, కుర్రవాళ్ళు ఏదో గొడవ మీద నిమిత్తం అయ్యింది, వచ్చావు పరామర్శించావు, నీ కార్యకర్త అంటున్నావు. దొంగల్ని దోపిడీదారుల్ని నీ వెనక నిలబెట్టుకొని ఒకప్పుడు మా పెద్ద ఆయన కుటుంబం వెనకాల నిలబడి ఆయన పేరు వాడుకొని ఆయన ఉన్నతమైన స్థాయిని వాడుకొని నీ పక్కకు చేరారు వాళ్ళందరూ. వాళ్ళు పట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు. 2029లో ప్రజలు ఏ తీర్పు ఇస్తారో ఆ రోజు చూద్దాం. కానీ నీ మీద నేనైతే కేసు పెట్టాలని నేను భావిస్తున్నాను. మా దళిత కులస్తుల్ని 2 కుటుంబాలను రోడ్డు మీద లాగేశావు నువ్వు. డాక్టర్ సుధాకర్, అల్లంపల్లి ఈశ్వరరావు, వీళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు ఏంటి? నీ వల్ల ఆ 2 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయని నేను భావిస్తున్నాను. దళిత సంఘాల తరపు నుంచి నేను నీ మీద కేసు పెట్టాలని నేను పోరాడతాను. నీకు పదవి లేదు, ఏమీ లేదు. 2029లోని నేను ఎలా చేస్తాను అలా చేస్తానని ప్రెస్ మీట్లు ఇచ్చి జనాలు భయపెడుతున్నావు. తప్పుడు సందేశాలు ఇవ్వకండి, దానికి పద్ధతిగా ఉండదు. జూన్ 4వ తారీఖుని నువ్వు రౌడీ సీట్లకి ఏంటి దొంగలకి డకాయిట్లకి సపోర్ట్గా ర్యాలీ నిర్వహిస్తున్నావని మాకు తెలిసింది. నువ్వు 2029లో మళ్ళా పోటీ చేస్తానంటున్నావు. ఇలాంటి నిరసనలు ర్యాలీలు చేస్తే ప్రజలు నీకు ఓట్లు వేయరు సరికదా. నిన్ను ఈ రోజు నుంచే ఎవరి గుమ్మం కూడా ఎక్కకుండా చేస్తారు. ప్రజలారా మీరు గమనించండి. ఈయన డకాయిట్లకి దోపిడీదారులకి రౌడీ సీట్లకి మద్దతుగా ఉంటాడు. ఈయన పదవి వచ్చిన తర్వాత మా కులస్తుల్ని పక్కన తోసేసి ఈయన పదవిని కాపాడుకుంటాడు. మా దళిత సోదరుడు ఇందాక అడిగాడు, ఆయన 2023లో జరిగిన గొడవ సీఏ గారు కొట్టారని చెప్పేసి అడిగారు కదా. ఆ రోజు ఈయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు. మరి ఆయన వచ్చి పరామర్శించవచ్చు కదా. ఈయన వెర్షన్ ఏంటంటే, ఈయన పదవి లేనంతసేపు మా కులస్తుల కార్డు వాడుకుంటాడు. ఈయన పదవి వచ్చింది అనుకో మా కులస్తులు పక్కన పెడేస్తాడు. రేపు జూన్ 4వ తారీఖున నిరసన తెలియజేస్తాడట ఈ డకాయిట్లకి ఏంటి దొంగోళ్ళకి మద్దతుగాన.
మరి ఈయన ఎలాంటోడో ప్రజలే మరి గమనించాలని కోరుకుంటున్నాను.